హలో గైస్, మరి చూసుకుంటే పెద్ద తాలూకు ట్రైలర్ హైప్ ఏ లెవెల్లో ఉంది, అసలు గ్రౌండ్ లెవెల్లో ఏ లెవెల్లో ఉంది. ఎందుకంటే ఫ్యాన్స్గా కొంతమంది ఎగ్జైట్ అవుతారు, బట్ రెగ్యులర్ ఆడియన్స్, న్యూట్రల్ ఆడియన్స్లో ఏ మాదిరిగా ఉంది. సో చూసుకుంటే గైస్, నిజంగా చరణ్ గారి సినిమాకి ఈ లెవెల్ ఆఫ్ హైప్ ఇంతకుముందు త్రిబుల్ ఆర్ అప్పుడు చూసాము, మళ్ళీ ఇప్పుడు. ఎందుకంటే మధ్యలో వచ్చిన గేమ్ చేంజర్ మీద రకరకాల ఫ్యాక్టర్స్ అనమాట, దాని మీద హైప్ క్రియేట్ అవ్వలేదు. సో అది పక్కన పెట్టండి. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే పెద్ద ట్రైలర్ మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి. అంటే కొన్నిసార్లు అంటారు, మొన్న ఏదో ఇష్యూ జరిగింది కదా, అది కూడా ప్లస్ అయింది సినిమాకి. ఎందుకంటే చాలామంది డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్ పెట్టడం, ఆ ఇష్యూ చేయడం. ఇప్పుడు ఆ ఇష్యూ హైలైట్ అవ్వలేదు, అక్కడ పెద్ద సినిమా హైలైట్ అయింది. సో ఆ మాదిరిగా అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్ అయిపోయింది. ఇంకా సో వద్దు అనుకున్న ప్రమోషన్ జరిగిపోయినాయి అక్కడ, బెస్ట్ థింగ్ అని చెప్పాలి. ఇది ఇంకో విషయం కూడా గైస్, దిల్ రాజు రీసెంట్గా మళ్ళీ చెప్పాడు ప్రెస్ మీట్కి వచ్చి, పెద్దకి అలాంటి ఇబ్బంది ఉండదు, మొత్తం వెళ్ళిపోద్ది ఈజీగా అని చెప్పి. ఆయన మాటలు కూడా నమ్మడానికి లేదు, ఎందుకంటే ఆయనకి దెబ్బ పడింది గేమ్ చేంజర్తో. సో చరణ్ గారి మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది అంటే నేను నమ్మను. ఏదో ఒకలా ట్రై చేస్తారు, సిరీస్ రాజు వాళ్ళిద్దరు బ్రదర్స్ పక్కన పెట్టండి. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ట్రైలర్ మీద విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి గైస్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమాకి ఇందాక రీసెంట్గానే ఒకటి వచ్చింది, సో రాంబొజ్జి అని చెప్పి. సో అది చేస్తున్న ఈ మధ్యలో గ్యాప్లో వచ్చేసింది. సో రాంబొజ్జి తాలూకు కూడా మనకి రిలీజ్ అయింది, అది కూడా ఫెంటాస్టిక్ ఉంది. రాంబొజ్జిది కూడా రావడం జరిగింది. సో ఆ మాదిరిగా రకరకాల క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. నిన్న గవర్నర్ది వచ్చింది, ఈరోజు రాంబొజ్జిది వచ్చింది. ఇంకా మనకు రావాల్సింది జాహ్నవి కపూర్ది కూడా ఉంది. మేబీ తనది కూడా రేపు మనకి రిలీజ్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఆ మాదిరిగా ఒక్కొక్క ఏ క్యారెక్టర్ ఏంటి అని చెప్పి రోజుకి ఒకట్లా రిలీజ్ చేస్తా ట్రైలర్ మీద అంచనాలు అయితే పెంచుకుంటూ పోతున్నారు. సో గైస్, ఖచ్చితంగా 3 నిమిషాల డ్యూరేషన్ అయితే దగ్గరలో వచ్చిందనమాట. మేబీ సినిమాకి ఇది చాలా అవసరం, ఈ ట్రైలర్ కట్ అనేది. మరి కొన్నిసార్లు కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు, ఏంటంటే సినిమాలో కొన్ని సర్ప్రైజులు ఉంచేస్తారు, ట్రైలర్లో అసలు చూపించరు. సో అసలు ఎంత మీరు ట్రై చేసినా ఏం చేసినా అది మీరు అది మనం క్రాక్ చేయలేమన్నమాట, సినిమాలో ఏంటి కథ ఏంటి అని చెప్పి. సో ఆ మాదిరిగానే ఇందులో కూడా ప్లాన్ చేస్తున్నారు. సినిమా స్టోరీ మనకు ఫుల్గా చెప్పకుండానే ట్రైలర్ని అయితే మనం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. జస్ట్ ఆ క్యారెక్టర్స్ ఏంటి, ఆ వరల్డ్ ఏంటి, అసలు ఏంటి, జస్ట్ అంతవరకే. అంతే తప్ప స్టోరీలోకి మొత్తం తీసుకుపోవట్లేదు మనల్ని. ఎందుకంటే థియేటరల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. ఇప్పుడు విజయనగరం సైడు ఉండే ఆ ఎన్వైర్న్మెంట్, ఆ స్లాంగ్, ఇదంతా కూడా మన థియేటర్లో చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది స్టోరీ కూడా మనకు 1970, 80 ఆ ప్రాంతంలో జరిగే స్టోరీ అనమాట. సో ఖచ్చితంగా రంగస్థలానికి ఎలాంటి ఒక మంచి ఫీల్తో చూసామో, కంప్లీట్గా థియేటర్లో ఒక సినిమా చూస్తున్నాము అనే విషయం మర్చిపోయాము. అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మళ్ళీ పెద్దతో మనం చూస్తాం. ఖచ్చితంగా ట్రైలర్ చూసినాక మీరే అంటారు అన్నమాట. సో యాజ్ ఆఫ్ నవ్ అయితే గైస్, మరొక 3 రోజుల్లో మనకైతే ట్రైలర్ అయితే రాబోతుంది. సో స్టే ట్యూన్, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.